హైదరాబాద్ లింగంపల్లిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హుడా ట్రేడ్ సెంటర్ దగ్గర నాలాను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాలా ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని ఖాళీ చేయాలని గతంలోనే హైడ్రా అధికారులు స్థానికులకు నోటీసులు ఇచ్చారు. నాలాలోకి చొచ్చుకొచ్చిన అక్రమంగా నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేశారు. వర్షాకాలంలో లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద ప్రతి సంవత్సరం వరదపు నీరు చేరి ముంపునకు గురి కావడంతో నాలా విస్తరణ పనులకు హైడ్రా చర్యలు చేపట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లింగంపల్లిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హుడా ట్రేడ్ సెంటర్ దగ్గర నాలాను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాలా ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని ఖాళీ చేయాలని గతంలోనే హైడ్రా అధికారులు స్థానికులకు నోటీసులు ఇచ్చారు. నాలాలోకి చొచ్చుకొచ్చిన అక్రమంగా నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేశారు. వర్షాకాలంలో లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద ప్రతి సంవత్సరం వరదపు నీరు చేరి ముంపునకు గురి కావడంతో నాలా విస్తరణ పనులకు హైడ్రా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, హైదరాబాద్ లింగంపల్లిలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ స్టేట్ లింగంపల్లిలో చిన్న వర్షం పడినా కూడా మొత్తం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. రైల్వే ట్రాక్ సంబంధించి మొత్తం కూడా పూర్తిగా కూడా క్లోజ్ అవుతుంది. దాదాపుగా 5 ఏళ్లుగా కూడా ఈ సమస్య అక్కడ వేధిస్తోంది. ఇటీవల దీనికి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అయితే వాస్తవంగా స్థానికంగా ఉన్న నాలా ఏదైనా నాలాలపైన పూర్తి స్థాయిలో కబ్జా జరగడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది అనేది హైడ్రా కమిషనర్ గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఆయన రెడీ చేస్తున్నారు. దీంతోనే ఈ రోజు ఉదయం సమయంలో ఏదైతే చేలింగపల్లి హుడా ట్రేడ్ సెంటర్ అని ఉంటుందో ఆ హుడా ట్రేడ్ సెంటర్ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే నాలాల పైన పూర్తిగా కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగిందో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు. ఎందుకంటే నాలాని విస్తరిస్తేనే అక్కడ ఆ సమస్య తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా కూడా అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు ఏవైతే ఎక్కువగా కూడా ఆ ట్రేడ్ సెంటర్ పరిధిలో మొత్తం కూడా ఎక్కువగా కమర్షియల్ సంబంధించిన హౌసెస్ కన్నా కమర్షియల్ సంబంధించిన ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి మొత్తాన్ని కూడా తొలగించడం అయితే జరిగింది. ఇటీవలే దీనికి సంబంధించిన స్థానికంగా సోమేశ్వర ఆలయానికి సంబంధించిన ఒక భూమి ఉంటుంది. ఆ భూమిని పూర్తి స్థాయిలో సాగు చేసుకుని నాలాలు విస్తరించాలని ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు కూడా ఆ ప్రతిపాదన అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించడం అయితే జరిగింది. కొద్దిసేపు కొంత ఘర్షణ వాతావరణం తలెత్తినప్పటికీ కూడా అక్కడ పోలీసులు చేరుకొని మొత్తం అందరినీ కూడా అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే కూల్చివేతలు దాదాపుగా చివరి దశకు అయితే చేరుకున్నాయి. సంపత్. ఓకే ఆర్కే, ఇప్పుడు అధికారులు నోటీసులు ఇచ్చిన అక్రమ కట్టడాలు నిర్మాణాలు జరగడం వెనుక కారణాలేంటి? ఈ కూల్చివేతలపై స్థానిక ప్రజలు ఏమంటున్నారు? అయితే వాస్తవానికి ఈ ఏవైతే ఈ నాలాల పైన నిర్మించినవన్నీ కూడా దాదాపుగా దశాబ్ద కాలానికి పైగా అవి నిర్మించినాయి. గతంలోనే స్థానిక రెవెన్యూ అధికారుల వద్దకు ఈ సమస్య వెళ్ళినప్పటికీ కూడా అంటే దీనిపైన కొంతమంది స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకని ప్రతి ఏడాది కూడా అక్కడ చిన్నపాటి వర్షం కురిసినా కూడా మొత్తం ముంపుకు గురవుతుంటుంది. దీనిపైన రెవెన్యూ అధికారులు కూడా దీనికి సంబంధించి ఇటీవలే హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిపి కూడా అక్కడ స్థానికులకి విషయం చెప్పడం జరిగింది. కూల్చివేతలకు సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ఇల్లుల కన్నా అంటే అక్కడ కూల్చివేసిన దాంట్లో ఎక్కువగా ఇల్లుల కన్నా ఈ కమర్షియల్ సంబంధించి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించడంలో ఎలాంటి ఇబ్బంది కూడా పడలేదు. అలాగే హైడ్రా అధికారులు కూడా తొలగించడానికి ఏమాత్రం వెనుకడుగు కూడా వేయలేదు. ఏదేమైనా కూడా ఈ తొలగింపు కార్యక్రమం అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేలింగపల్లిలో నీరు నిలిచిపోయే పరిస్థితులు అయితే ఏర్పడకుండా చూసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆర్కే.